హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా లంచ్ స్పెషల్. ఈరోజు టమోటా రసం అలాగే ఫిష్ ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. వీటి డీటెయిల్ రెసిపీస్ ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే టమోటా రసానికి మీడియం సైజ్ టమోటాలు 2 తీసుకొని అందులోకి కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన టమోటాలని స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేశాక ఈ పల్ప్ అంతా తీసేయాలి. ఈ పల్ప్ అంతా తీసేశాక ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, కొంచెం పసుపు అలాగే రసం పౌడర్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ వేసుకొని రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న రసంలోకి మనం తాలింపు వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమోటా రసం అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి కొంచెం ఉప్పు, కారం అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఈ మసాలా అంతా కలిపేసి ఈ చాప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా పట్టించిన చాప ముక్కల్ని అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేయాలండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసామంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి 10 to 15 మినిట్స్ పడుతుంది ఈ ఫిష్ ఆగటానికి. కానీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అంతే అండి, 2 సైడ్స్ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకేస్తే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.